వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టుడే BMW కార్ని రివ్యూ చేద్దాం. సో నమస్తే అందరికీ. BMW కీ అనేది ఇలా ఉంటుంది, 13 మోడల్. సో BMW మనకి లోగో కావచ్చు. ఇది లగ్జరీ వెహికల్ BMWలో. సో చూస్తున్నారు కదా లోగో అనేది. సో బ్లూ అండ్ వైట్ అండ్ BMW. తర్వాత గ్రిల్ కూడా మనకు బ్లూ అండ్ వాటర్ బ్లూ అండ్ టిక్ బ్లూ అండ్ రెడ్ ఈ కాంబినేషన్ కలర్తో రావడం జరుగుతుంది. సో మనకి హెడ్లైట్కి క్లీనింగ్ వాటర్ అనేది క్లీనింగ్ చేయడానికి కూడా యూస్ అయ్యే టూల్ అయితే BMWలో చూడొచ్చు మనం. సో ఓవరాల్గా BMW అనేది లగ్జరీ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ చాలా ప్రైస్తో కూడి ఉంటుంది. ఏ చిన్న పార్ట్ పోయినా ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో BMW లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సో BMW లుక్ అయితే ఇలా ఉంటుంది, అవుట్ లుక్ అనేది. సో చూడడానికి ప్రీమియం లుక్లో ఉంది. మనకి ఇది గ్రే కలర్లో వస్తుంది, లైక్ సిల్వర్ కలర్. సో చూడడానికి పెద్ద ఒక పడవలాగా కనిపిస్తుంది BMW అనేది. సో చూస్తున్నారు కదా ఎంత అగ్రెసివ్గానే కనిపిస్తుంది, లగ్జరీ వెహికల్ లాగా. చూడడానికి మిగతా వెహికల్స్ ఉన్నాయి కానీ ఈ వెహికల్ కొంచెం ఎక్కువ హైలీ కనిపిస్తూ ఉంటుంది. BMW రోడ్ మీద వెళ్ళిన రోడ్ ప్రజెంటేషన్ వేరే ఉంటుంది. మనకి అక్కడికి మనకి ఇక్కడ అది ఆఫ్ రోడ్లో వెళ్ళదు కానీ ఆన్ రోడ్ మీద మాత్రం, హైవేలు మాత్రం ఏకదమ్ ఇచ్చేస్తుంది. మైలేజ్ పరానికి వస్తే 12, 13, 14లో వచ్చేస్తుంది. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా ఎక్కువగా ఉంటుంది మెయింటెనెన్స్లో అయితే. సో BMW అనేది ఫుల్ టాప్ అండ్ ఇది పుష్ బటన్ మామూలు ఆటోమేటిక్ కన్వెంట్ ఇది. సో ఈ వెహికల్ మనకు కూడా ఎక్కువ డ్రైవ్ అంతగా ఐడియా లేదు. జస్ట్ చూడడానికైతే వెహికల్ అయితే గుడ్ లుకింగ్, అవుట్ లుకింగ్ అయితే ఆసమ్ అనమాట. చూడడానికి చూస్తున్నాం కదా వెహికల్ అనేది ఎలా ఉందనేది. సో ఈ వెహికల్ మనకి BMW నడిపే వాళ్ళకే తెలుస్తుంది దీని మెయింటెనెన్స్ ఎంత, అది ప్రతిది అనేది. సో BMW ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో మనకి అలవెల్స్ కూడా BMW లోగో కూడా వస్తుంది. సో అలాగే బ్యాచ్ కలర్ కూడా బ్లూ అండ్ వైట్. చూడడానికి అయితే అలవెల్స్ కూడా బాగున్నాయి. సైడ్ ప్రిఫర్స్ మామూలుగా మిర్రర్స్ కానీ, సైడ్ మిర్రర్స్ అనేది ఆటోమేటిక్ ఫోల్డ్ అని, ఈ లాక్ మనం ప్రెస్ చేసామంటే ఫోల్డ్ అయిపోతాయి. సో మళ్ళీ అన్లాక్ చేసామంటే ఓపెన్ అయిపోతాయి. సో దీని ఫీచర్స్ అనేది బాగుంది. కొంచెం ప్రతి కార్లో ఉంటాయి రేరు, బట్ BMWలో రావడం అనేది ఇంకా హైలైట్. చూడ్డానికైతే అవుట్లుక్ అయితే అగ్రెసివ్గానే ఉందన్నమాట, లగ్జరీ వెహికల్ లాగా. ఐ థింక్ లగ్జరీ వెహికల్. సన్ రూఫ్ వస్తుంది మనకు. మొత్తం సెట్టింగ్ కంఫర్ట్ లోపలనే చూపిస్తాయి. ఇప్పుడు సీట్స్ విషయానికి వస్తే టోటల్ లగ్జరీ అనమాట. సో మనకి హెడ్ ల్యాంప్స్ కూడా బ్యాక్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి మామూలుగా, స్టెప్ బై స్టెప్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా బాగుంది. సో ఇంటీరియర్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్లో. సీట్స్ మొత్తం బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో అట్లాగా బ్లాక్లో ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో BMW స్టీరింగ్ కూడా మనకి లాగో అనేది ఉంటుంది, BMW అని. సో వెహికల్ అయితే చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రోడ్డు మీద వెళ్తే ప్రజెంటేషన్ నమ్మ ఫార్చునర్ కదా ఏది వచ్చినా కూడా దీని ముందు ఇవ్వలేదన్నమాట. అంత పర్ఫార్మెన్స్ అంత ఇచ్చేస్తుంది అనమాట. డబల్ సిలిండర్ లాగా ఉంటుంది, సౌండ్ అనేది బీభత్సంగా వస్తుంది, పమ్ పమ్ అని. సో అది సీట్ అడ్జస్టబుల్ టూల్స్ అనమాట. లోపలికి రావడానికి, బయటికి పోవడానికి, ముందుకు జరుపుకోవడానికి, బ్యాక్ సైడ్ జరుపుకోవడానికి సీట్స్ అడ్జస్టబుల్ కీస్ అనమాట. సో బ్యాక్ సైడ్ సైడ్ కూర్చొని సీట్స్ మనం ఎంత లగ్జరీగా ఉంటుందో ఒకసారి చూడండి. సో తర్వాత చూడడానికి ఒక
ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట బిఎండబ్ల్యూ అనేది. సో మనకి బిఎండబ్ల్యూ అనేది ఒక సిటీలో తప్ప ఇక్కడ మన విలేజ్లో కానీ ఇట్లా టౌన్లో కానీ దొరకవు, రేర్ అనమాట. మనకి సిటీలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి బిఎండబ్ల్యూస్, ఫార్చునర్లు కానీ రేంజ్ రోవర్లు కానీ ఇలాంటివన్నీ సిటీలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా ఇలాంటి సిటీలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఇది ఆటోమేటిక్. సో గేర్ అనేది అసలుగా మనకు కొత్త వాళ్ళకైతే మాన్యువల్గా మామూలుగా స్విఫ్ట్ కానీ బ్రీజా కానీ క్రీటా కానీ సంథింగ్ ఈ వెహికల్స్ ఉంటాయి కదా, వీటిని నడిపిన వాళ్ళు దీన్ని చూశారంటే గేర్ షిఫ్టింగ్ అర్థం కాదనమాట. సో ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నడపగలరు దీన్ని. సో వెహికల్ చూడడానికి, ఇంటీరియర్ చూడడానికి ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఇంటీరియర్ విషయానికి కానీ ప్రతిది కానీ. ఇది ఉంది కదా, పీ ఉంది కదా గ్రీన్ కలర్ పడింది, అది పార్కింగ్. పైన ఎన్ అంటే న్యూట్రల్, ఆర్ అంటే డ్రైవింగ్ రివర్స్, డి అంటే డ్రైవింగ్. సో మనకి వైర్లెస్ ఛార్జెస్ కావచ్చు ప్రతిదీ ఈ వెహికల్లో ఇంక్లూడింగ్ ఉంటుంది. సో మన స్టీరింగ్ కంట్రోల్స్ కావచ్చు, ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకు బ్రేక్ అండ్ క్లచ్, యాక్సిలేటర్ మాత్రమే ఉంటుంది, క్లచ్ ఉండదు. చూడ్డానికైతే వెహికల్ అయితే ప్రీమియం అనమాట. బిఎండబ్ల్యూ అంటేనే ప్రీమియం. సో ప్రీమియంగా ఉంది కార్ అనమాట. సో బ్యాక్ సైడ్ సీట్లు కావచ్చు, ఫ్రంట్ సైడ్ సీట్లు కావచ్చు, మొత్తం ఇది కప్ హోల్డర్ అనమాట. మనం మామూలుగా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ హోల్డర్ అంటే పార్కింగ్ సెన్సర్లు ఆటోమేటిక్ అనమాట. హోల్డర్ మామూలుగా హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా, అది కాకుండా ఆటోమేటిక్. సో వెహికల్ అయితే ఓవరాల్గా బిఎండబ్ల్యూ అంటే బిఎండబ్ల్యూనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.